హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నేను అసలు ఈరోజు ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి ఘోరం. యాక్చువల్లీ ఈరోజు నాకు మూడేం బాగాలేదు. సో మూడు బాగాలేకపోతే తెలిసిందే కదా, నేను ఇంట్లో అయితే మూడు బాగాలేకపోతే. సో అలా అనేసి ఏం చేశాను, నేను సరే కరీంనగర్ వెళ్దాము అనేసి కరీంనగర్ వెళ్ళినా. అంటే బయలుదేరినా మేము కరీంనగర్ బయలుదేరినాం. తర్వాత మంచిర్యాల దాటిన తర్వాత నాకు రూట్ కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు ఒక ఊరికి వెళ్ళేది ఒక ఊరికి వెళ్ళిన, అసలు అది హైవే పట్టుకొని వెళ్తే అయిపోతుంది కదా. నేను అదే హైవే పట్టుకొనేసి వెళ్ళిన. హైవే పట్టుకొని వెళ్ళగానే అది ఇంకేదో వేరే ఊరు వచ్చింది. ఊరు నాయన ఇదేంటిది అనేసి మళ్ళీ ఏం చేసినా, మళ్ళీ అక్కడ వేరే వాళ్ళని అడిగి ఇది చేస్తే వేరే వాళ్ళని అడిగితే చెప్పిర్రు రూట్. సరే అనేసి ఆ రూట్లో వెళ్ళినాం. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా కరీంనగర్ వెళ్ళాలి అంటే మళ్ళీ ఇంట్లో 1 అవర్ 1.5 అవర్ పడుతుంది కదా అనేసి ఇంకా మళ్ళీ మేము అటు నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ మంచిర్యాల వచ్చేసినాము. అసలు ఈరోజు మొత్తం అసలు మంచిర్యాల వచ్చినాం అనుకోకుండా, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం మేము మంచిర్యాలకి. సో మంచిర్యాల వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. సో ఇంకా ఇక వచ్చినాం ఎలాగో వచ్చినాం. మళ్ళీ ఇంకా ఎగ్జిబిషన్ చూసుకొని వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే నేను టాటా మోటార్స్ షోరూమ్ ముందు కార్ ఆపి ఉన్నా నేను. సో ఈరోజు ఇట్లా అయిపోయింది. అసలు నా మూడ్ అస్సలు బాగాలేదు ఈరోజు. సో కరీంనగర్ వెళ్దామని అనుకున్నా. నేను కరీంనగర్ వెళ్ళి రూట్ చూసుకొని మళ్ళీ వద్దాం అనుకున్నా. సో నాకు రూట్ మిస్ అయ్యేసరికి అసలు చాలా ఇదైపోయింది, ఇంకా అలా అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు వ్లాగ్ ఎగ్జిబిషన్ వ్లాగ్ పెడతా నేను. సో షాపింగ్ అంటే ఈరోజు షాపింగ్ కూడా ఏం చెయ్యాలి అని అనిపించట్లేదు. కాకపోతే మా పాప ఒకసారి ఇక్కడ ఒకటి మ్యాక్స్ మాల్ అనేసి ఒకటి ఉన్నది. సో ఆ మాల్కి వెళ్దాం మమ్మీ అనేసి అంటుంది. యాక్చువల్గా ఎగ్జిబిషన్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది. 4:30కి స్టార్ట్ అవుతుంది. సో మేము 4:30 అట్లా వచ్చేసి మళ్ళీ చూసుకొని వెళ్దామేమో అనేసి అనుకుంటున్నాము. సో ఈరోజు వెళ్తాం మా ఇంటికి, లేకపోతే రేపు వెళ్తాము. ఈరోజు వెళ్తే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి రేపు మార్నింగ్ అయినా వెళ్తాము. ఎట్లయితుంది అనేది తెలీదు. బట్ ఇక వచ్చినాం ఎగ్జిబిషన్ అయితే చూసుకొని వెళ్తాము. సో వాచ్ చేయండి. సో ఇంకా మీకు ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళామండి. మ్యాక్స్ మాల్ అని ఉంటుంది మంచిర్యాలలో. సో అక్కడ షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్ ట్రై చేశాను. బట్ నేను తీసుకోలేదు. ఒక జీన్స్ చూశాను, అది తీసుకోవాలని ఉండే. కానీ ఇంకా మా పాపకేమో అక్కడ డ్రెస్ సెట్ కాలేదు, నాకేమో మంచిగా సెట్ అయింది. అంటే మా పాపకి అక్కడ డ్రెస్సులు కరెక్ట్ సెట్ కాలేదు అన్నట్టు. సో అందుకనేసి ఇంకా నేను అక్కడ తీసుకోలేదు. ఇంకా నేను డ్రెస్ తీసుకుంటాను అంటే ఇంకా మా పాప కొంచెం అప్సెట్ అయిపోయింది. నాకు తీసుకోకుండా నువ్వు తీసుకుంటావా మమ్మీ అని కొంచెం అప్సెట్ అయ్యేసరికి నేను కూడా తీసుకోలేదు డ్రెస్. ఇంకా అక్కడే పెట్టేశాను. బట్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేను షార్ట్స్లో పెట్టాను ఆ డ్రెస్సు. తీసుకుందామని ఉంది, బట్ ఇంకా తీసుకోలేదు. చూడాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాను. ఇంకా అట్లా అయిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎగ్జిబిషన్కి వచ్చిన మేము 4:30 వరకు, 4:45 అయింది మేము ఎగ్జిబిషన్ వచ్చేసరికంటే. కానీ ఇంకా జనాలు ఎవరు లేరు. ఇంకా అన్నీ ఉయ్యలలు అవి ఉంటాయి కదా, జాయింట్ వీల్స్ అవన్నీ కొంచెము వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉండే. సో ఇంకా మేము అక్కడ అడిగేసి ఇంకా మేము లోపలికి వచ్చేసాము. సో ఎంట్రీ టికెట్ ఏమో 70 రూపీస్ ఉన్నది. 3 years లోపు పిల్లలకేమో లేదు, కానీ 3 years ఏమో పిల్లలందరికీ, పెద్దవాళ్ళకు అందరికీ కూడా 70 రూపీస్ ఉంది ఎంట్రీ టికెట్. సో ఇంకా ఎంట్రీ టికెట్ మేము ఇంకా ఎంటర్ అవ్వగానే ఇంక ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు, పెన్నులు అవి ఇవి అనేసి కనబడ్డాయండి. అసలు ఎన్ని రకాల పెన్నులు ఉన్నాయో అండి, సీరియస్లీ. పెన్నులు అయితే బనానా పెన్నులు, తర్వాత అదేంటి మన వాటర్ మిలన్ పెన్నులు అని ఏవో పెన్నులు ఉన్నాయి. సో అందులో నుంచి మా పాప ఒకటి పెన్సిల్ తీసుకుంది. అవన్నీ రాసుకోవడం కంటే కూడా అవి ఆడుకోవడానికే ఇది అయిపోతాయి.
సో, అలా ఉన్నాయి. ఎన్ని రకాల పెన్నులున్నాయండి. ఎన్ని రకాల పెన్నులున్నా గూడా మా చిన్నప్పుడు మేము రాసినటువంటి ఆ వైట్, బ్లూ పెన్నులుంటాయి చూసిర్రా? వాటిని మించిన పెన్నయితే ఉండది నాకైతే తెలిసి. ఎందుకంటే ఆ పెన్నులు చాలా బావుంటుండే. మంచిగా రాస్తుండే. ఆహ్, అవి ఆ పెన్నులు రెనాల్డ్ పెన్నులో ఏమో అంటారు వాటిని. అవి మాత్రం ఇప్పుడు ఆ పెన్నులు మాత్రం ఇప్పుడు దొరుకుతలేవు గానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. జస్ట్ ఇంకట్లా జస్ట్ అవే ఆడుకోవడానికి పనికొస్తాయి గానీ, ఇగ ఏదో అట్లా పిల్లల సరదా అంతే. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను పక్క షాప్‌కొచ్చేసాను. సో, ఇక్కడ అన్నీ ఉన్నాయండి. మన క్లిప్పులు, రబ్బర్లు, ఇంకా లేడీస్‌కి మనకు అవసరమైన ఐటెమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. స్టిక్కర్సు, తర్వాత రబ్బర్ బ్యాండ్లు, ఆహ్, ఏమో ఏమో చాలా ఉన్నాయి. నేనేమీ తీసుకోలేదు. కాకపోతే ఇయర్ రింగ్స్ బావున్నాయి ఇక్కడ. కానీ ఇంక నేనేమీ తీసుకోలేదు. ఎందుకంటే నేను అప్పటికే నా మూడ్ బాలేదు. నేను చాలా అప్‌సెట్‌లో ఉన్నా. ఇగ ఏం జేస్తామండి, ఒక్కొక్కసారి అన్నీ గుర్తొస్తాయి. అన్నీ గుర్తొచ్చినప్పుడు ఎట్లుంటది, మనసంతా కకావికలం అయిపోతది. అసలు ఒక చోట ఉండాలనిపించదు. చాలా అదంతే ఇగ మనకు ఎందుకలా అనిపిస్తదో అర్థం గాదు. చాలా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తది. అంటే అన్నీ గుర్తొచ్చినప్పుడు మనం ఎంత గుర్తు రావద్దు అనుకుంటామో అన్నీ గుర్తొస్తాయి. అన్నీ గుర్తొచ్చినప్పుడు చాలా పెయిన్‌ఫుల్ అనిపిస్తది. చాలా పెయిన్‌ఫుల్ అనిపించి మనము ఫిజికల్‌గా మన పనులు మనం చేస్తూనే ఉంటాం కానీ, అది ఆ పెయిన్ అనేది అట్లా ఉంటది. సో, ఇగ నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బావున్నాయండి. చాలా అంటే చాలా బావున్నాయి ఇయర్ రింగ్స్. కానీ నేను తీసుకోలేదు. సో, ఇంకా అది ఆ పెయిన్ అనేది ఉంటది. కానీ అట్లనే మనకు మనసులో బాధ ఉంది గదా అని మనం అలాగే ఒక చోట స్థిరంగా అయితే ఉండలేం గదా! చేసుకోవాలి మన పనులు. ఎందుకంటే మనకున్న రెస్పాన్సిబిలిటీ అట్లాంటిది. సో, కాబట్టి మనసులో ఎంత ఉన్నా గూడా దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇంకేదన్నా పని మీద వెళ్ళాలి. సో, నాకు ఏదన్నా బాధ అనిపించిన ప్రతిసారి నేను ఏదో ఒకటి నేను ఎక్కువ శాతం షాపింగ్‌కే వెళ్తానండి. నేను వస్తువులు కొన్నా, కొనకపోయినా గానీ నేను షాపింగ్‌కెళ్ళిపోతా. లేకపోతే డ్రైవింగ్‌కెళ్ళిపోతా నేను. అంటే కార్ లేనప్పుడు స్కూటీ పట్టుకొని వట్టిగా తిరిగేదాన్ని. లేకపోతే బస్సులో వెళ్ళేసి ఏదో షాపింగ్ ఏదో చేసేదాన్ని. కానీ మొత్తానికైతే నేను ఒక చోట ఉండకపోయేదాన్ని. ఇప్పుడు కారొచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు మనసు బాలేకపోతే నేను వెంటనే కార్ తీసేసి ఇంకా వెళ్ళిపోతామన్నట్టు పాప నేను వెళ్తాము. ఇట్లా ఏం చేస్తామండి అన్ని బాధలు గుర్తుకొస్తాయి. కష్టాలు అన్నీ మనిషి అన్నప్పుడు ఇదే. మీకొక విషయం చెప్పాలండి. చిన్నప్పుడు మోక్షం రావాలని మనిషి కోరుకుంటాడు. మోక్షం ఉండాలి అంటే ఎందుకు ఇవన్నీ అసలు మోక్షం అంటే ఏంటి? ఇదంటే ఏంటి? అదంటే ఏంటి? అని సవాలక్ష క్వెషన్స్ నా మైండ్‌లోనే ఉండేటియి. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా మనిషి మోక్షం పొందాలని అనుకుంటాడు. ఎందుకంటే నెక్స్ట్ జన్మ ఉండొద్దు. ఇంకా చాలు ఇగ ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నీ చాలు. ఇంకా వద్దు అనేసి అనుకుంటాడు. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఇదే కరెక్ట్ అని కాదు. నేనైతే ఇదే అనుకుంటాను నేను. సో, అలా అందుకే మనిషి మోక్షం పొందాలి అనుకుంటాడో ఏమో అని నెక్స్ట్ జన్మ ఉండొద్దు అని అనుకుంటారేమో అని అనిపిస్తది. ఏంటండి కష్టాలు, కన్నీళ్ళు అసలు చాలా చాలా నవ్వుతున్నా నేను గానీ, చాలా ఉంటది పెయిన్ అనేది. అది నేనొక్కదాన్ని గాదు, ఎవరి లైఫ్‌లోనైనా కూడా ఉంటాయి. ఎందుకంటే అంటారు గదా! ఇంటింటికి మంటిపోయి అన్నట్టుగా అందరి లైఫ్‌లో ఉంటది కామన్‌గా. ఇగ నా లైఫ్‌లో కూడా అంతే భరించే వాళ్ళు భరిస్తారు. అట్లా సాగుతూ ఉంటది సీరియస్‌లీ నేనైతే అనుకుంటా నేనింకా ఇగ చాలు ఇక్కడికే చాలు మనకు మరో జన్మ వద్దు. భగవంతుడు భూమి మీద పంపించినప్పుడు ఇంకిలాగే ఉండాలి. అంతే ఇగ అనేసి అనిపిస్తది. ఏమోనండి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అంత నాకు లేదు. కానీ నేను చెప్పేది ఓన్లీ నా పర్సనల్ గురించే. మళ్ళీ దీన్ని ఇదనుకోవద్దు. ఎందుకంటే అనిపిస్తది గదా! ఎందుకంటే కష్టాలు, కన్నీళ్ళు అన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి అది మనసులో అదొక పెయిన్ అనేది ఉంటది. అది భరించే వాళ్ళకే తెలుస్తదండి సీరియస్‌లీ. అది భరించే వాళ్ళకే తెలుస్తది. అంతే గదా! ఎవరి నొప్పి వానికి తెలుస్తది. నీకు నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి నాకెట్లా తెలుస్తది? "ఏయ్ బాధపడకు, బాధపడకు" అని చెప్తాం గానీ, ఆ పెయిన్ అనేది ఆ మనిషికి తెలుస్తది గానీ మనకు తెలవదు గదా! సో, అలా అంతే గదా!
మళ్ళీ ఇంకా మన బాధలు వేరే వాళ్ళకు చెప్పినామనుకోండి, వేరే వాళ్ళకు చెబితే గూడా ఏముంటదండి. వేరే వాళ్ళకు మనకు మంచి రిలేషన్ ఉన్నప్పుడు బానే ఉంటాయి అన్నీ. ఎదుటి మనిషికి మనకు రిలేషన్‌షిప్ చెడిందనుకోండి, అప్పుడు మన బాధలు చెప్పినప్పుడు ఆ మనిషి, ఆ వ్యక్తి వేరే వాళ్ళకు చెప్పుకొని ఆహ్, వాళ్ళు ఆనందపడిపోతారన్నట్టు. సో, అలా అందుకే ఎవరికీ ఏది చెప్పొద్దు. ఎవరికీ ఏది చెప్పొద్దు. మన పెయిన్ మనం చూసుకొని, మనం దాని నుంచి డైవర్ట్ కావడానికి ట్రై చేయాలి. లేదా భగవంతుని దగ్గర ఏడ్చుకుంటూ చెప్తే సరిపోతది. ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి భగవంతుని దగ్గర, భగవంతుని ముందు కూర్చొని తండ్రి నువ్వే దిక్కు అనుకొని మనము అనుకుంటే అంతే. ఎవరికో చెప్తే ఎవరేం చేస్తారండి? ఎవ్వరేం చేయరు. వాళ్ళు ఆనందపడిపోతారే తప్ప ఎవ్వరేం చేయలేరు. సో, అందుకే నేను డైవర్ట్ కావడానికనేసి నేనింకా అట్లా వెళ్ళినన్నట్టు. సో, ఇంకా ఇవన్నీ ఎగ్జిబిషన్‌లో ఉన్నటువంటివండి. సో, ఇంకా అవన్నీ అప్పుడే స్టార్ట్ జేస్తున్నారు. జనాలు కూడా ఎవ్వరు లేరు. మాకు కొంచెం భయమే అయ్యింది. ఎవరైనా ఉంటారో, ఉండరో అనేసి. సో, అందుకే నేను కెమెరా ఫస్ట్ పెట్టిన. ఎందుకంటే కెమెరా కనబడిందంటే కొంచెం జనాలు భయపడతారు. సీరియస్‌లీ అండి. ఇదొకటి మంచిగుంది బెనిఫిట్ మనకు. కెమెరా కనబడిందంటే ఒక మనిషి మనకు ఏదన్నా ఒక మాట అనాలన్నా, ఏదన్నా అనాలన్నా గూడా కొంచెం భయపడతాడు. జంకుతాడన్నట్టు. సో, అలా కొంచెం అందుకే నేను కెమెరా ఆన్ చేసుకొనే మొత్తం తిరిగాను. ఎందుకంటే జనాలు లేరు గదా! జనాలు లేకపోతే కొంచెం భయమే ఉంటది. సో, అలా ఇంకా జనాలు అంతే అండి. కొన్ని కొన్ని మనము చేసుకొని అంటే కొన్ని కొన్ని మనము అంతే ఇంగ మన తెలివితోటి మనం బ్రతకాలి. సో, అలా ఇంకా ఇక్కడ మా పాప కాసేపు అలా జంప్ చేసింది. ఇవన్నీ ఉయ్యాలలన్నీ కూడా ఇంగ నేను ఉయ్యాలలే అంటా నేను. జాయింట్ వీల్లు ఇవి తర్వాత బ్రేక్ డాన్స్ అనుకుంటే ఇదేదో పడవలాగుంది అది. చాలా ఇవన్నీ కూడా మేము ఇక్కడ మా దగ్గర ఒక జాతర ఉంటది మా నేటివ్ ప్లేస్‌లో. మా నేటివ్ ప్లేస్‌లో జాతర వస్తది. అది జనవరిలో వస్తది. అది కూడా ఒకటి లాంగ్ వీడియో తీస్తాను నేను. లాస్ట్ టైం కూడా వెళ్ళినాం మేము. లాస్ట్ టైం వెళ్ళినాము. మస్తు అప్పుడు కూడా బాగా ఉయ్యాలలు అవి ఇవి జేసినాము. కానీ మా దగ్గర జాతర జరిగినప్పుడు ఇత్తడి సామాన్లు మాత్రం చాలా బావుంటాయండి. ఏదైనా ఇత్తడి ఐటెమ్ తీసుకోవాలి అని అనుకుంటే మా దగ్గర జాతర జరిగే టైంలో ఇత్తడి ఐటెమ్స్ తీసుకోవాలి. చాలా బావుంటాయి. సో, అలా ఇవన్నీ కూడా అంతే నేనెందుకు అంత ఎక్సైట్ అయితలేను అంటే ఇవన్నీ మాకు జె రెగ్యులర్‌గా ఉండేదే. అంటే రెగ్యులర్‌గా మాకు ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అయిందంటే ఒక 3 మంత్స్ వరకు మాకు జాతరలుంటాయి. సో, అప్పుడు ఈ ఈ ఒక జాతర మిస్ అయితే ఇంకో జాతరకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంటదండి. జనవరిలో ఉంటది, ఫిబ్రవరిలో ఉంటది, మార్చ్‌లో ఉంటది. మార్చ్‌లో ఉంటది. ఇంకా శివరాత్రి అయిపోయినాయంటే ఇంకా జాతరలు ఉండవు. కానీ ఇక జనవరి స్టార్ట్ అయింది అంటే ఖతం జాతరలు స్టార్ట్ అయితాయి మా దగ్గర. సో, అందుకనేసి అంత ఎక్సైట్‌మెంట్ ఏం లేదు. మనసు కూడా బాలేదు కాబట్టి అంతంతగా తిరిగేసి వచ్చేసినాం. మా పాప కూడా అంత పెద్దగా ఉయ్యాల జాయింట్ వీల్ ఎక్కుతా అనేసి ఏమనలేదు. ఎందుకంటే మా పాప కూడా ఎవ్రీ ఇయరు జాయింట్ వీల్ ఎక్కుతూనే ఉంటాము. ఎవ్రీ ఇయరు ఇగ తిరుగుతూనే ఉంటాం గదా! సో, అందుకనే మా పాప కూడా అంత పెద్దగా జాయింట్ వీల్ ఎక్కుతా అది ఇది అనేసి కూడా ఏమనలే. కాకపోతే తను బొమ్మలు కావాలన్నది. తనకు 2 బొమ్మలు కొనిచ్చేసినా నేను. ఇంకా బొమ్మలు కొనిచ్చేసి ఇంకా బయటికెళ్ళిపోయాం మేము. ఎందుకంటే అప్పటికే 6 అయింది. 6 అయినా కూడా జనాలెవ్వరూ లేరు. మాకేమో చీకటయిపోతుంది. ఇంకా చీకటయిపోతుంది. ఎంతైనా గూడా చీకట్లో డ్రైవింగ్ చేయాలంటే కొంచెం ఇదే గదా! అయినా అప్పటికి మాకు చీకటే అయ్యింది. 7:30 అయింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళేసరికి. ఇంకా 7:30కి అట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నైట్‌లో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో అక్కడ నైట్‌లో స్టే చేసేసి మళ్ళీ ఇంకా తెల్లారి మార్నింగ్ 6:00కే బయలుదేరాము. ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళకుంటది గదా! పాప కూడా స్కూల్‌కెళ్ళాలా. నా వర్క్ నేను. సో, ఎవరిది వాళ్ళకుంటది కాబట్టి ఇగ 6:00 మేము బ్రష్ చేయకుండానే ఇంకా బయలుదేరామన్నట్టు. సో, ఇలా ఎప్పుడైనా చీకటైతే మాత్రం ఖచ్చితంగా ఇంక నేను మా మధ్యలో ఉంటదన్నట్టు. మంచిర్యాలకును మా ఊరుకు మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరుంటది. సో, నేను అట్లా నైట్‌లో అక్కడ స్టే చేసేసి వెళ్ళిపోతాను. నేను దాదాపు ఎవరింటికాడ కూడా 2, 3 డేస్ మాత్రం నేను ఉండను. ఒక్క మా తమ్ముని దగ్గర తప్ప. మా తమ్ముని దగ్గర మాత్రమే ఒక 1 వీక్, 10 డేస్ అట్లా ఉంటా నేను. వేరే వాళ్ళ ఇళ్ళల్లో నేను ఉండను ఎక్కువగా. ఎందుకంటే అంతే అండి. మన ఇల్లు మనకు. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమొస్తది? మన ఇల్లు మనకు అంతే ఇంకా. మన ఇల్లు మనకే దేవాలయం అదేదో అంటారు గదా! కడపే కైలాసం ఇల్లే తీర్థం అన్నట్టుగా నాది నాకు అట్లా.
సో ఇంకా మా పాప ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలలాగా ట్రై చేస్తుంది మా పాప. చూడండి ఆమె అల్లరి. ఎక్కడైనా ఎంత యాక్టివ్గా హైపర్ యాక్టివ్ ఉంటుంది మా పాప, సీరియస్లీ నిజంగా హైపర్ యాక్టివ్గా ఉంటుంది. సో ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరాం. చూసారా చీకటి అయిపోయింది. హైవే మీద చీకట్లో డ్రైవ్ చేయాలంటే కొంచెం భయమే. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవు. ఎంత మనం స్ట్రాంగ్గా ఉన్నా కూడా కొన్ని విషయాలలో మనము భయపడాల్సిందే. నేనైతే అదే అనుకుంటానండి. ఎంత స్ట్రాంగ్ ఉన్నా కొన్ని విషయాలలో మనం భయపడాలి అంతే. సో అందుకనేసే నేను ఎక్కువ రిస్క్ చేసుకోను నేను. సో అప్పటికే చీకటయిపోయింది. హైవే మీద వెళ్తా ఉన్నా. భయం భయమే ఉంటది కానీ, ఆ భయాన్ని మొహం మీద కనబడనీయకుండా మనము మన పని మనము చేసుకోవాలి. సో అందుకనేసి ఇంక నేను డ్రైవ్ చేసుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇదండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మధ్యలో నేను లాంగ్ వీడియోస్ కొంచెము పోస్ట్ చేయట్లేదు. నాకు టైం దొరకట్లేదండి సీరియస్లీ. ఇది కూడా నేను చేసి ఈ వీడియో చేసి 1 వీక్ అయింది. 1 వీక్ అయితే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే అసలు టైం దొరకట్లేదండి నిజంగా. అది ఇక షార్ట్స్ అంటే అప్పటిదప్పుడు ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నా కానీ నేను ఈ మన లాంగ్ వీడియోస్కి వచ్చేసరికంటే వీడియోస్ కంటిన్యూగా తీయాలి. ఎంత లేదన్నా మనకు ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో ఉంటేనే బాగుంటుంది లాంగ్ వీడియో. నేను మరీ లాంగ్ వీడియో ఏం చేయను. 20 మినిట్స్ అట్లా నేను చేయను. ఏదైనా టాపిక్ ఉంటే తప్ప, లేకపోతే ఇలాంటివి అయితే నేను అంతే ఒక 15 మినిట్స్ అట్లా ఉండేటట్టే చూసుకుంటాను నేను. సో లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను మెల్లమెల్లగా. ఇప్పుడైతే షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. సో షార్ట్స్ అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు ఎంకరేజ్గా ఉంటుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.